కొంచెం నీట్గా ఉండేలా చేయనా తగ్గించి అదే ఏ మాత్రం ఉంటే చాలు ఏడకుండా అయిపోద్ది ఫస్ట్. మొన్న అక్కడ ఆయన ఇంటికి వచ్చిండట. అంటే మాకు సంవత్సరం మంగళ ఉన్నారు అక్కడ. వాళ్ళ అబ్బాయి అయితే కొంచెం వయసు అయినా ఆయనతో కొట్టిద్దాం కదా అంటాడు. వాళ్ళ అమ్మాయిని తీసుకుని పోయినాడు తాడువాయిలో. ఈ ముసలాయన వచ్చి మా మామగారికి వణుక్కుంటూ చేసిండాడు. ఎట్ట వాడికి కొట్టించారు. నేను వద్దని చెప్పాను. ఇది ఫస్ట్ కటింగ్ వాడు కొంచెం అటు ఇటు అయినా సరే తెగిన చికాకు ఉంటే అదే చూసుకుంటే వాడు చూసిన మొక్కు అనుకుంటారు. ఏమవుతుంది ఉంటుంది నేను వచ్చి అది తెలుసుకుంటున్నాను. ఓకేనా కూర్చోం. రాఖీ మంచోడు. రాఖీ గుడ్డు ఒక 2 సార్లు ఇట్లా అలవాటు అయిపోతే ఈయన ఇప్పుడు నర్సరీకి పంపుదామంటే 10,000 ఫీజు అంటే 2,000 అట్టాను. వాడికి వాడికి ఆ మేడం ఎప్పుడు పడితే అది కాదు. నేను ఇక్కడ జాయిన్ చేశాను 3 వేలు. ఎక్కడ గౌతమ్లోనే ఎన్టీఆర్ బొమ్మకి లోపలికి ఇష్టంచా. కాకపోతే దింపే వాళ్ళు ఎవరు లేరు నాన్న. మాకు డ్యూటీలు మూలాన ఇబ్బంది అయిపోతుంది. కానీ మంచిగా చెప్తున్నారు. మా అబ్బాయి మొన్న జాయిన్ చేశాను నర్సరీ. గౌతమ్ అంటే ఇది ఇప్పుడు అది కాన్వెంటేనా? ఇది మనకంటే అదేనా? అక్కడైతే 10th క్లాస్ చెప్పే అమ్మాయి మా ఊరు మా ఇంట్లోనే ఉన్నాడు. అక్కడ జ్యోతనికి రోజు నడుచుకుంటూ వెళ్తా ఉంటుంది. నలుపు హైట్ ఉంటుంది. ఎర్రగున్నామేమో సుధీర్ వాళ్ళ మిస్సెస్ కావచ్చు. మన సిపిఎంలో వాళ్ళ అమ్మగారు తిరుగుతారు. ఝాన్సీ గారి సోళ్ళు కావచ్చు. చీర కట్టుకొని ఒక హ్యాండ్ బ్యాగ్ వేసుకుని వెళ్తాను. ఆవిడే ఝాన్సీ గారి మన సిపిఎంలో తిరుగుతారు వాళ్ళ అమ్మగారు. వాళ్ళతో పాటు మీ అమ్మగారు వాళ్ళ తెలిసి ఉంటారు. అదే అదే మనకేమో దింపే వాళ్ళకి ఇప్పుడు నైట్ కాబట్టి ఏం కదమ్మా. ఇప్పటి నుంచి మళ్ళీ మారుతూ ఉంటాం. ఏ షిఫ్ట్ బి షిఫ్ట్ మనకి ఎవరు దింపేటోళ్ళు లేదు. అదే ఎవరో ఒకరు ఉండాలి. అదేనా ఈ బతికే అసలు బతకలేకపోతున్నాం 9,000 పెట్టలని. ఇక మళ్ళీ ఇప్పుడు వాళ్ళు మళ్ళీ ట్రావెలింగ్లు పెట్టాలంటే వాళ్ళగా అట్లా. బయట ఫీజులతో చూసుకుంటే అంటే ఇప్పుడు ఫీజు ఎంత ఉంటుందమ్మా? వాళ్ళే బుక్స్ అన్నీ కలిపి మొత్తం 3,000 చిల్లర అయితే అంతే ఇక సంవత్సరం మొత్తం. అదే ప్రస్తుతానికి అడ్మిషన్ ఫీజు 1000 రూపాయలు. బుక్స్కి ఒక 2,000 ఎంత అయితే మినిమం. ఎగ్జామ్ ఫీజు ఉంటుంది. లక్కీగా ఒక 2,000-3,500 అనుకోండి. ఏ క్లాస్ ఇప్పుడు బాబు? నర్సరీనా? వాడికి బుక్స్ ఉంటున్నాయా? బుక్స్ ఉంటాయి. అసలు వీళ్ళకి బల్పం పట్టుకుంటే రాని వాళ్ళకి స్టార్ట్ అవుతుంది కదా. సంవత్సరం ఉంది కదా. సంవత్సరం పిల్లల్లో ఏబిసిడీలు అవన్నీ నేర్పెట్టారు. బుక్ ఉంటుంది కదా. బయట స్కూల్తో పోల్చుకుంటే 100 రెట్లే ఉంది. బట్టలు ఫ్రీగా ఎత్తడు. స్కూల్ డ్రెస్ ట్రావెలింగ్ ఒకటి ఉంటే బాగుంది అసలు. కాకపోతే మన కోసం ఒక్కరిద్దరి కోసం వెళ్ళారు కదా. ఇప్పుడైనా 4th క్లాస్ అమ్మ 16,000 బోర్డు చూపించి 14,000కి వచ్చారు. 2,870 రూపాయలు బుక్స్ అయినాయి. మా అమ్మాయి ఫస్ట్ క్లాసు 3,500 Silhouettes of you are like a taunt. Never really know just what you want. With you I don't ever feel calm. I can feel the sweat inside my palms. Play with me like cats and a string. You don't understand the pain it brings. You don't ever wanna give me wings. You don't ever wanna set me free. You know I'm addicted to you, and it's twisted, you've been gifted with the evil voodoo. Got me coming back for more, even when I've been screwed. Dolls full of pins, pierce my heart straight through. I got issues in my head, I like you in my bed, but you keep me on red. Oh, every
Everything is like a test. I better not text or I'll come off desperate. But if I lay down and I play dead and I stay dead, baby, you'll get sick of being the monster out of my head, under my bed, thinking something out of my nightmares, standing right there. But if I lay down and I play dead and I stay dead, then will you get bored of killing me? So if I play dead, will you regret everything that you did, that you said? I don't think you understand what you're doing, and my heart's black and blue from the bruising. I feel like when I'm with you I'm losing. I feel like you think that this amusing, sitting there gaslighting and confusing. Was it me? Is it me? Am I deluded? I'm the one who's always sorry, the conclusion. Even though I offer all of the solutions, I wish you loved me like I love you, it's stupid. When I'm alone with you I never feel lucid. I wish I wasn't struck by Cupid. I wish when I first saw you I knew this. When I'm with you I feel so useless, I feel diluted, my heart's been wounded. Silhouettes of you are like a taunt, never really know just what you want. With you I don't ever feel calm, I can feel the sweat inside my palm. Play with me like cats and a string, you don't understand the pain it brings. You don't ever wanna give me wings, you don't ever wanna set me free. But if I lay down and I play dead and I stay dead, baby, you'll get sick of being the monster out of my head, under my bed, thinking something out of my nightmares, standing right there. But if I lay down and I play dead and I stay dead, then will you get bored of killing me? And 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 will you get bored of killing me? మాకు ఎక్కువ అక్కడ నర్సింగ్రావు వాళ్ళ బామ్మర్ది కలివేరులో నైన్ దగ్గర. వాస్తవానికి అయితే నేను సొంతంగా షేవింగ్ చేసుకోవడం కూడా నమ్మకపోమా, ఇక్కడికి వచ్చి సెక్యూరిటీ పోస్ట్లో జాయిన్ అయినాకనే అసలు నాకు అది కూడా అంత అసలు వచ్చేది. రోజులకు ఒకసారి ఎక్కువ ఉండకూడదు షేవింగ్ అంటారు కదా, ఊరికే ఏం పోతాం అని అట్లా గీక్కోవడం మొదలుపెట్టినాయి. కానీ ఎప్పుడు అక్కడే ఇక ట్యాగల్లో కూడా మాకు నమ్ముతూ ఉన్నాడు. ఇంకా ఇంటికి వచ్చే వాళ్ళు తీసుకెళ్ళేవాళ్ళు. తర్వాత రమేష్ ఉండదు అలవాటు అయిపోయింది. ఎత్తనా ఇట్లా అయిపోయింది ఇంటికల్ చూసేస్తాను. మా అమ్మ బాబాయ్ ఇంటికల్ తీసేస్తాను. నాకు ఒకసారిగా ఒకసారి చూపించు ఫేస్ చాలు మంచిగా చాలు సూపర్.